హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇక్కడైతే నల్లగున్న వెండి సామాన్లని తెల్లగా మార్చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేనైతే రిఫ్లెక్ట్ జగ్మగ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. అదేనండి జల్దీ పౌడర్. దీన్నైతే కొంచెం వెండి ప్లేట్లోకి తీసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి పీచ్ అయితే నేను దేవుడి సామాన్ల వరకు సపరేట్ పీచ్ పెడతానండి. దాన్ని వేరే వాటికి యూజ్ చేయను. ఇక్కడైతే తోమటం స్టార్ట్ చేశాను. కొంచెం తోమగానే డిఫరెన్స్ అయితే మీకు కనపడుతుంది చూడండి. ఎప్పుడు నేను దీంతోటే తోముతాను, ఫాస్ట్గా అయిపోతాయి తోమటం. ఇంకా వేరే వేరే ప్రాసెస్ అయితే నాకు ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది అండి. ఇది అనుకో చెక్క 2 నిమిషాల్లో అయిపోతుంది. నాకు పీతాంబరం కంటే ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇక్కడైతే ఏనుగు బొమ్మలు చాలా చిన్నగా ఉంటాయి, పీస్తో పోవట్లేదని బ్రష్ కూడా ఒకటి పెట్టానండి సపరేట్గా, కొత్త బ్రష్. కేవలం వెండి సామాన్లు దేవుడు వరకు తోమటానికి మాత్రమే. చూసారు కదా, ఇక్కడ ఏనుగునైతే తోమాను. బ్రష్తో తోమినా కూడా ఎంత నీట్గా పోతుందో, ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా పోతుందో. ఇక్కడ కూడా గంధపు గిన్నె కూడా అలానే తోమాను బ్రష్ తోటి, ఈజీగా ఉంటుందని. పీచ్ తోటి అవ్వట్లేదు, అందుకనే తోమంగా. చూసారా, ఇది వెంటిది ప్రేమద మధ్యలో నల్లగా ఉంది కానీ అది తోమటానికి రాలేదు, కానీ మిగతాదంతా మారిపోయిందండి. మీకు డిఫరెన్స్ నేను చూపిస్తాను. ఇక్కడ లాస్ట్లో ఆ ప్లేట్ కూడా, వెండి ప్లేట్ కూడా అయితే తోమేశాను, అన్నీ తోమేశాను. ఇప్పుడైతే డిఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, దాన్ని బట్టి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇట్లా నాకు పావుగంట పట్టిందండి, అంతే. పావుగంటలో మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది తోమటం మొత్తం. చూసారా ప్లేట్ ఎంత డిఫరెంట్గా ఉందో, ఇందాక ఎంత నల్లగా ఉందో ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చిందో ప్లేట్లో, వెండి ప్లేట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇందాక తోమిన దానికి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. ఇట్లానే వెండి అన్ని తోమేశాను, ఎంత మార్పు ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.